హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ. జొన్న పిండి అంబలి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న జావ చాలా టేస్టీగా ఉండటమే కాదు, సమ్మర్లో బాడీకి చలవ చేయడంలో యూజ్ అవుతుంది. జొన్నల్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల జొన్న అంబలి, జొన్న రొట్టెలు, జొన్నలతో చేసినవి ఏవైనా తీసుకుంటే బాడీకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఎండాకాలంలో ఎక్కువ నీరసంగా ఉంటుంది కదా, ఆ నీరసాన్ని ఈ జొన్న జావ తీసుకుంటే నీరసం లేకుండా ఎనర్జీని ఇస్తుంది. సమ్మర్లో డైలీ జొన్న జావ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండి ఎనర్జీని ఇచ్చే జొన్న జావను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ జొన్నలను తీసుకోవాలి. నేను 1 కప్పు జొన్నలు చూపిస్తున్నాను. 1 కిలో జొన్నలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తరువాత మిల్లులో పిండి పట్టించాను. మీరు 1 కప్పు జొన్నలను తీసుకుంటే మిక్సీ జార్లో అయినా వేసి పిండి చేసుకోండి. చూడండి, పిండి ఇలా మెత్తగా ఉంటే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ జొన్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సరిపడగా మనం ఎంత జొన్న జావ కాసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడగా తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు జొన్న పిండి వేస్తున్నాను. ఈ జొన్న పిండిలో కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి కలిపామనుకోండి, ఈ విధంగా ఉండలు లేకుండా థిక్ పేస్ట్లా వస్తుంది. ఎక్కువ వాటర్ వేసేస్తే ఉండలు ఉండల కింద ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉన్న థిక్ పేస్ట్లో మిగిలిన వాటర్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న జొన్న పిండికి మూత పెట్టేసి ఒక 6 గంటలు పక్కన పెట్టుకోవాలి. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. చూడండి, నేను 6 గంటల పాటే నానబెట్టాను. ఈ విధంగా ఉంది. ఎక్కువసేపు నానబెడితే నురగ వస్తుంది. నాకు కొద్దిగానే బబుల్స్ వచ్చాయి. చూశారు కదా, ఈ విధంగా ఉన్న జొన్న పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్లో కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి పిండి కలిపాం కదండి, ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసి కలుపుతున్నాను. చూడండి, వాటర్ ఇలా మరిగిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న జొన్న పిండిని గరిటెతో కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకుంటూ వేయండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. జొన్న పిండి వేసిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే జొన్న జావ రెడీ అయిపోతుంది. జొన్న జావ గట్టిగా ఉంటే బాగోదండి, పలుచుగానే ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికించేసరికి చూడండి, జొన్న జావ ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లో, గ్లాసుల్లో వేసి సర్వ్ చేసుకుంటే అందరూ హ్యాపీగా తాగేస్తారు. ఎండాకాలంలో ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే పొట్టలో మంట లేకుండా హాయిగా ఉంటుంది. డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేశామంటే పెద్దయ్యాక కూడా మారం చేయకుండా తాగేస్తారు. మీరు కూడా ఈ హెల్దీ జొన్న జావాను డైలీ చేసుకుని తప్పకుండా త్రాగండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ హెల్దీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.